హాయ్ ఆల్. టుడే మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చాప్టర్ 7 ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. దీంట్లో వచ్చేసి తెలంగాణ కాంట్రాక్టర్ పవర్ కెపాసిటీ అంటే స్థాపిత సామర్థ్యం అంటారు తెలుగులో. అది వచ్చేసి 26,212 మెగావాట్స్ ఉంది. అయితే దాంట్లో మనకి థర్మల్ నుంచి ఎంత, రిన్యూవబుల్ అంటే పునరుత్పాదకత దాంట్లో నుంచి అన్నమాట. దాంట్లో నుంచి ఎంత, తర్వాత న్యూక్లియర్ నుంచి ఎంత అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ వైజ్ ఉంది. ఫస్ట్ థర్మల్, తర్వాత రిన్యూవబుల్, తర్వాత న్యూక్లియర్ అన్నమాట. ఆ తర్వాత మనకు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 తీసుకొచ్చింది. సో అది ఏ రోజు ఆర్డర్ ఇచ్చారు అంటే 2025 జనవరి 11 రోజు. సో దాని లక్ష్యాలు ఏంటంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ, ఒకటి తక్కువ ఖర్చులో పవర్ ఇవ్వడం కానీ, అచీవ్ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే మనం కరెంటు టోటల్గా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండడం, అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. అట్లా ప్రమోట్ రిన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనాన్ని మనం ప్రమోట్ చేయడం అన్నమాట. సో ఆ తర్వాత మనకి మన తెలంగాణ గౌట్ లక్ష్యం వచ్చేసి 127.57 లక్షల ఎకరాలకి నీరు అందించడం లక్ష్యం. అయితే దాంట్లో మనకి కామన్గా ప్రాజెక్ట్స్ మేజరు, మీడియం, మైనర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే వాటి ఆయకట్ అంటే ఎంత ఎకరాలకు నీరు అందిస్తారో దాన్ని బట్టి ఉంటాయన్నమాట. సో అట్లా ఈ ఈ లక్ష్యంలో అంటే ఈ టార్గెట్లో 127.57 లక్ష ఎకరాకు నీరు అందించే టార్గెట్లో మనకి 75.76% మేజర్ అండ్ మీడియం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఇద్దామనుకుంటున్నారు. ఆ తర్వాత మైనర్ ప్రాజెక్ట్ నుంచి 20.15% ఇద్దామనుకుంటున్నారు. సో అట్లా అన్నమాట. తెలంగాణలో టోటల్ రోడ్ నెట్వర్క్ వచ్చేసి 1,11,775.56 కిలోమీటర్స్ అన్నమాట. దాంట్లో టాప్గా అంటే ఏ జిల్లాలో ఎక్కువ రోడ్స్ ఉన్నాయని చూస్తే మనకి రంగారెడ్డిలో ఉన్నది, తర్వాత నల్గొండ రోడ్ నెట్వర్క్ వచ్చేసి మనకి తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్తో కనెక్ట్ చేయడం కోసం ఈ రీజనల్ రింగ్ రోడ్ని తీసుకొచ్చారు. ఇది ఓవరాల్గా 361.52 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో దీన్ని టూ టైప్స్ డివైడ్ చేసారు, ఒకటి నార్త్, ఒకటి సౌత్. సో నార్త్లో వచ్చేసి 161.52, సౌత్లో వచ్చేసి 200 కిలోమీటర్లు. సో చూస్తే మనకు సౌత్లోనే ఎక్కువ ఉందన్నమాట. ఓకే, మనకు టీజీఆర్టీసీ బస్సెస్ ఓవరాల్గా 9417 ఉన్నాయి. ఇది ఫర్ డేకి మనకు 32.75 లాక్ కిలోమీటర్స్ అంటే ఈ బస్సులన్నీ తిరిగే కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ 6 న్యూ ఎయిర్పోర్ట్స్ని అభివృద్ధి చేయనుంది ఇప్పుడు. దాంట్లో ఒక 3 గ్రీన్ ఫీల్డ్ ఉన్నాయి, 3 బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే అంతకుముందు పూర్తిగా లేకుండా ఫ్రెష్గా కొత్తగా ఏర్పాటు చేసేటి. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేశారు అనమాట. సో అట్లా గ్రీన్ ఫీల్డ్ వచ్చేసి నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో. బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి. అయితే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోంచి 72 ప్లేసెస్కి మనకు డెస్టినేషన్స్ అంటే డొమెస్టిక్ డెస్టినేషన్స్ అంటే మన కంట్రీలో ఏ ప్లేసెస్కి అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనేది 72 ప్లేసెస్ మన కంట్రీలో. అది ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్కి అయితే 22 డెస్టినేషన్స్కి మనం వెళ్ళొచ్చు ఈ ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ నుంచి. ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రో అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్యాసింజర్లు ఎంత శాతం పెరిగిర్రు అంటే 14.56% పెరిగారు లాస్ట్ ఇయర్కి ఇప్పటికనమాట. సో తెలంగాణ టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ 41.94 మిలియన్స్ ఉన్నారు. దాంట్లో వైర్లెస్ ఎక్కువగా ఉన్నారు, తర్వాత వైర్డ్ ఉన్నారు. సో నార్మల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట, బ్రాడ్బ్యాండ్, నార్ బ్యాండ్. దాంట్లో మనకి 97.94% మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ పవర్ అంటే స్థాపిత సామర్థ్యం 23-24కి 24-25కి కంపేర్ చేస్తున్నాం మనం. అట్లా చూస్తే 24-25లో ఎక్కువగా ఉంది. అయితే సెక్టార్ వైజ్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్, సెంట్రల్ వైజ్ చూస్తే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఈ టోటల్ పవర్లో 49% ఉంది, ప్రైవేట్ 36%, ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 15%. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ ఇట్లా అన్నమాట, వాటి నుంచి వచ్చేది. తర్వాత తెలంగాణ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ అంటే ఒక యావరేజ్ ఒక పర్సన్ తెలంగాణలో ఎంత పవర్ తీసుకుంటుండు
అంటే కన్జంప్షన్ చేస్తుండ్రు అంటే 2349 కిలోవాట్ అవర్, అంటే టోటల్ పవర్ బై మన పాపులేషన్ ఇస్తే ఇది వస్తుంది అన్నమాట. సో తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్. సో టోటల్ కనెక్షన్స్ మన తెలంగాణలో 1,90,61,511 ఉన్నాయి. దాంట్లో మనకి ఈ కనెక్షన్స్ని 3 టైప్స్ డివైడ్ చేశారు. ఒకటి డొమెస్టిక్, రెండోది అగ్రికల్చర్, 3 ఇండస్ట్రియల్ అనమాట. అయితే దీంట్లో ఎక్కువగా అయితే డొమెస్టిక్ ఉంది కనెక్షన్స్, ఆ తర్వాత మనకి అగ్రికల్చర్, ఆ తర్వాత ఇండస్ట్రియల్. సో ఇట్లా ఆర్డర్లో ఎగ్జామ్లో అడగవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ కనెక్షన్స్లో ఎక్కువ కనెక్షన్స్ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని మనం ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట సర్వేలో. సో టాప్లో వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మనకి రంగారెడ్డి, తర్వాత మేడ్చల్ ఉందన్నమాట. బాటంలో వచ్చేసి కొమురంభీం, నారాయణపేట. అంటే వీటి కనెక్షన్స్ ఇటు సైడ్ వాటికి ఎక్కువగా కనెక్షన్స్ ఉన్నాయి, ఇటు వాటికి బాటం తక్కువగా ఉన్నాయన్నమాట కనెక్షన్స్, మొత్తం కనెక్షన్స్ ఇవి. సో అగ్రికల్చర్ వైజ్ చూసుకుంటే మనకు సంఖ్యపరంగా, సో మనం సంఖ్యపరంగా చెప్పొచ్చు, శాతపరంగా చెప్పొచ్చు అన్నమాట. సో సంఖ్యపరంగా చెప్పాలంటే ఓవరాల్ కనెక్షన్స్ పరంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఎక్కువగా ఫస్ట్ నల్గొండలో, తర్వాత నిజామాబాద్లో, తర్వాత సిద్దిపేటలో ఉన్నాయి. ఒకవేళ ఇవే శాతపరంగా చెప్పాలంటే ఇక్కడ అగ్రికల్చర్ కనెక్షన్స్ కింద ఉంది పర్సంటేజ్ పరంగా. అంటే పర్సంటేజ్ పరంగా ఎట్లా చెప్తారు అంటే ఉన్న కనెక్షన్స్లలో అగ్రికల్చర్ శాతం ఎంత అట్లా బట్టి చెప్పొచ్చు. అట్లా టాప్లో నాగర్ కర్నూల్, తర్వాత జనగాం, తర్వాత మెదక్ ఉన్నది. ఇక తక్కువలో అంటే హైదరాబాద్ ఎట్లయినా 0 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో వ్యవసాయం ఉండదు కాబట్టి. సో తర్వాత మనం చూస్తే మేడ్చల్, రంగారెడ్డి, కొమరంభీం అన్నమాట. సో ఇండస్ట్రియల్ కనెక్షన్స్ పరంగా చూస్తే ఇది నెంబర్ అంటే సంఖ్యాపరంగా చూస్తే ఫస్ట్ రంగారెడ్డిలో ఉంది, తర్వాత మేడ్చల్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. తక్కువ చూసుకుంటే ఇక్కడ కూడా కొమరంభీం, నారాయణపేట. టోటల్ అయినా చూసినా కానీ ఇండస్ట్రియల్ చూసినా కానీ కొమరంభీం, నారాయణపేట తక్కువ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. డొమెస్టిక్ కనెక్షన్స్ పర్సంటేజ్ శాతపరంగా చూస్తే మనకి టాప్లో మేడ్చల్ ఉంది, తర్వాత హైదరాబాదు, తర్వాత కొమరంభీం, అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే. సో బాటంలో నాగర్ కర్నూల్, మెదక్, జనగాం ఉందన్నమాట. సో తెలంగాణలో వ్యవసాయానికి అయితే 24/7 పవర్ సప్లై ఉంది. ప్రజెంట్ అయితే 30 lakhs వ్యవసాయ కనెక్షన్స్కి ఫ్రీగా దీనివల్ల లబ్ధి పొందుతారు అన్నమాట. సో మనకు ఈ కరెంట్ సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఒక స్కీమ్ ఉంది, గృహజ్యోతి అని చెప్పేసి. దీని ప్రకారం అప్ టు 200 యూనిట్స్, అంటే 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ రేషన్ కార్డు ఉన్న వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అనమాట. సో అది 2024 March 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 50 lakh హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీగా ఉన్నాయి దీనికి. అయితే ఇందిరా మహిళా శక్తి అని ఒక స్కీము. ఇదేంటి అంటే మనకి ఒక తెలంగాణలో రిన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, అంటే వాటిని ఇన్సెంటివ్స్ అన్నమాట. ఒక రకంగా 1000 megawatts సోలార్ పవర్ ప్లాంట్స్కి ఏర్పాటు చేయడం కోసం ఇది ఉద్దేశించి. ఎట్లా దేని ద్వారా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా అన్నమాట. ఆ తర్వాత తెలంగాణలో మనకు రిన్యూవబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 2023-24లో 8,000 megawatts ఉంటే 24-25లో 8,925 megawatts ఉన్నాయి. ఇది ఓవరాల్లో అంటే మనకు వచ్చే టోటల్ పవర్ కెపాసిటీలో ఇది 43.50% అన్నమాట. ఇది ప్రజెంట్ అయితే మనకి ఈ రిన్యూవబుల్ ఎనర్జీలో టాప్లో సోలార్ పవర్ ఉంది, సెకండ్ హైడ్రో, తర్వాత బయో పవర్, తర్వాత వేస్ట్ టు ఎనర్జీ. సో ఇది మనకు మొన్న గ్రూప్ 2లోనో 3లో అడిగినట్టున్నాడు ఇలా ఆర్డర్ ఇది. అయితే ఇలాంటి ఈ సోలార్ మోడల్ విలేజెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక 2 మోడల్ విలేజెస్ తీసుకున్నారన్నమాట ప్రజెంట్ అయితే. ఒకటి కొండరెడ్డిపల్లి, ఇది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. రెండోది సిరిపురం, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంటుంది అన్నమాట. అట్లనే సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ SCL వారు మనకి రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతో MOU కూర్చుకున్నారు. ఎందుకు అంటే మన తెలంగాణలో థర్మల్ 1600 megawatts థర్మల్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి, అట్లనే 1500 megawatts సోలార్ రాజస్థాన్లో ఉత్పత్తి చేయడానికి ఈ MOU అన్నమాట. ఓకే, తర్వాత SCL వాళ్ళు అట్లనే IIT హైదరాబాద్తో కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అండ్ ప్రొడక్షన్ చేయడం కోసం అన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి ఇదే పవర్ సంబంధించింది మనకి. ఒకటి 800 megawatts జైపూర్లో ఏర్పాటు చేయడం, మంచిర్యాలలో డిస్టిక్ ఇది. ఇంకోటి అంటే ఎక్స్ట్రా అన్నమాట ఫేజ్ 2లో, ఇది ఫేజ్ 1లో ఆల్రెడీ ఉంది, ఫేజ్ 2లో ఇంకో 800.
అట్లనే ఎన్టీపీసీలో కూడా అడిషన్గా ఆల్రెడీ ఉన్నదానికి ఇంకో అడిషన్గా 800 మెగావాట్స్ ఎన్టీపీసీ రామగుండం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అది ఎన్టీపీసీ రామగుండం. ఇంకోటి 800 మెగావాట్స్ టీఎస్ జెన్కు ఏర్పాటు చేయాలనుకుంటుంది. అది కూడా రామగుండం దగ్గరనే. అయితే మనకు రిన్యూవబుల్ ఎనర్జీని మన స్టేట్ ఏమేంటంటే 2030 వరకు 20,000 మెగావాట్స్, 2035 వరకు 40,000 మెగావాట్స్ని ప్రొడ్యూస్ చేయాలనేది మన లక్ష్యం అన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొంటారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ 100% ఎగ్జామ్షన్ చేస్తారనమాట. రోడ్ ట్యాక్స్ ఉండదన్నమాట. అది ఎప్పటి నుంచి వెళ్ళి అంటే నవంబర్ 2024 టు 31 డిసెంబర్ 2026 వరకు ఈ రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. 2014 నుంచి వెళ్ళి అదే అది క్లోజ్ అన్నమాట. 2014 నుంచి మనకి ఇరిగేషన్ పైన 1.81 lakh crore ఖర్చు చేశారు. అయితే మన స్టేట్ ఏమేంటంటే 127.57 lakh ఎకరాకి నీరు అందించడం లక్ష్యం. దాంట్లో ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్ చర్చించినాం. ఎక్కువగా అయితే ఇట్లా 75.76% మీడియం మేజర్ నుంచి వెళ్ళి, తర్వాత మనకి 25.71 lakh ఎకరాస్ అంటే 20% ఏమో మైనర్ నుంచి వెళ్ళి, మిగిలిన 4% ఏమో స్మాల్ లిఫ్ట్ నుంచి వెళ్ళి మనకి నీరు ఇంచాలని చెప్పేసి లక్ష్యం అన్నమాట. రీసెంట్గా అయితే మనకు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్ ఏంటంటే 1 lakh ఎకరాకి నీరు అందించడం లక్ష్యం. ఆ 1 lakh ఎకరాలో ఒక 53,745 ఎకరా కొడంగల్లో, తర్వాత ఒక 20,000 ఏమో నారాయణపేట డిస్టిక్కి, ఒక 25,783 మక్తల్ ఏరియా కన్నా నియోజకవర్గాలు ఇవి. వీటికి తాగునీరు అందించడం లక్ష్యం అన్నమాట. అయితే ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ వచ్చేసి ఇది. తెలంగాణలో రోడ్ లెంత్ ఎంత ఉంది అంటే 1,11,775.56 కిలోమీటర్ ఉంది. దాంట్లో మనకి ఈ రోడ్స్ అనేవి ఒక్కొక్క అంటే రూరల్ రోడ్స్ పంచాయతీరాజ్ అనొచ్చు, తర్వాత ఆర్ఎన్బి రోడ్స్ అంటారు, జిహెచ్ఎంసి రోడ్స్. ఇట్లా చూస్తే మనకి టాప్లో రూరల్ రోడ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ రోడ్స్ ఉన్న ఈ 1,11,775లో 61.32% రూరల్ రోడ్స్ ఉన్నాయి. దీన్ని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రోడ్స్ అంటారు అన్నమాట. తర్వాత 26.16% మనకి ఆర్ఎన్బి రోడ్స్ అంటే స్టేట్ హైవేస్, ఒక డిస్ట్రిక్ట్ ఇంకో డిస్ట్రిక్ట్ కనెక్ట్ చేసాడు అనమాట. తర్వాత 8.06 వచ్చేసి మనకి జిహెచ్ఎంసి రోడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేషనల్ హైవేస్ ఉన్నాయి మనకి. సో ఈ ఒక ఆర్డర్లో మనకు మామూలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టోటల్ రోడ్ నెట్వర్క్లో ఎక్కువ రోడ్స్ రంగారెడ్డికి, తర్వాత నల్గొండకు ఉన్నాయి. అయితే రోడ్ టైప్ని బట్టి రోడ్ ఇప్పుడు సిమెంట్ రోడ్డు, కంకర్ రోడ్డు ఇట్లా అంటాం కదా, డాంబర్ రోడ్ అని. అట్లనే ఇక ఇంగ్లీష్లో అన్నమాట. టాప్లో ఉంది వచ్చేసి బ్లాక్ టాప్ ఎక్కువగా ఉంది, బ్లాక్ టాప్ రోడ్స్. తర్వాత అన్మెటల్ రోడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత సిమెంట్ రోడ్స్, మెటల్ రోడ్స్. ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఓవరాల్గా జిహెచ్ఎంసీ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తే 9,000 కిలోమీటర్ సంథింగ్ అప్రాక్సిమేట్ రోడ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఎక్కువ అయితే సిమెంట్ కాంక్రీట్ రోడ్సే ఉన్నాయి, మనకు 68.42%. తర్వాత బ్లాక్ టాప్ అన్నమాట. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ హైవేలు ఎన్ని పోతున్నాయంటే ఒక 30 నేషనల్ హైవే పోతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు రోడ్ డెన్సిటీ అంటే ఒక 100 కిలోమీటర్లు మనం చూసుకుంటే, 100 స్క్వేర్ కిలోమీటర్ చూసుకుంటే అంత ఏరియాలో రోడ్ ఎంత వేసి ఉంది అనేది మనము రోడ్ డెన్సిటీగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ తెలంగాణలో అట్లా చూస్తే మన రోడ్ డెన్సిటీ 99.29 కిలోమీటర్స్. ఇది ఇంపార్టెంట్. ఈ రోడ్ డెన్సిటీలో ఎక్కువ అంటే హైదరాబాద్ ఏరియాలో అంటే మొత్తం 100 స్క్వేర్ కిలోమీటర్లో ఎక్కువ రోడ్స్ ఎక్కడ వేసారంటే రోడ్ డెన్సిటీ హైదరాబాద్ ఉంటుంది. ఎందుకంటే ఏరియా చిన్నగా ఉంటుంది, ఎక్కువ రోడ్సే ఉంటాయి కాబట్టి అట్లా చెప్పవచ్చు మనం. నెక్స్ట్ మేడ్చల్, రంగారెడ్డి, ఈ 3. ఇక తక్కువ అంటే మనకు బాటంలో ములుగు, భద్రాద్రిలో తక్కువ ఉంది రోడ్ డెన్సిటీ అనేది. నెక్స్ట్ ఈ రోడ్ డెన్సిటీలో చూస్తే నేషనల్ హైవే రోడ్ డెన్సిటీ టోటల్ మన తెలంగాణలో చూస్తే 4.45 కిలోమీటర్ ఫర్ 100 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. అది నేషనల్ యావరేజ్లో చూస్తే మన దేశం మొత్తంగా ఎంత ఉంది అంటే 4.41 కిలోమీటర్స్ ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ ఎక్కువనే ఉంది. అయితే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఇది ఏంటంటే హైదరాబాదు చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలను కలుపుతూ వేసే రోడే ఈ రీజనల్ రింగ్ రోడ్ అన్నమాట. ఇది 361.52 కిలోమీటర్స్ ఉంది. ఇందులో నార్థన్ పార్ట్, సౌతర్న్ పార్ట్ అని డివైడ్ చేసారు.
నార్థన్ పార్ట్ 161.52 కిలోమీటర్స్, సౌతర్న్ 200 కిలోమీటర్. సో నార్థన్లో గీ కింద ఉన్న వాటి ఉంటాయి, ఆ సౌతర్న్లో ఇవి ఉంటాయి. అంటే ఇట్లా ఇవి ఉంటాయి ఏరియాస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఈ 24-25లో మనకి మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ వేద్దాం అనుకుంటున్నారు. అది 15 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. సో అట్లా తెలంగాణలో మొత్తం వెహికల్స్ ఎంత అంటే రిజిస్టర్ అయినవి 1,71,241,241. దాంట్లో ఎక్కువ ఏవి ఉన్నాయి అంటే మోటార్ సైకిల్, 2 వీలర్స్ అనమాట. తర్వాత మోటార్ కార్సు, తర్వాత ట్రాక్టర్సు, తర్వాత గూడ్స్ క్యారేజెస్, ఆ తర్వాత ఆటో రిక్షాస్. ఇవి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్లో ఎందుకంటే సంఖ్యం అనేది మనం పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోకుండా ఇవి వెహికల్స్ గుర్తుపెట్టుకున్నా కానీ మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో రైల్ గురించి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. దాంట్లో 3 కారిడార్స్ ఉన్నాయి, 69 కిలోమీటర్ అది మొత్తం ఓవరాల్గా. బ్లూ, రెడ్, గ్రీన్ అనేవి కారిడార్లు అనమాట. సో ఇవి నిర్మించినాయని చెప్పేసి HMRL హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ వీళ్ళు నిర్మించారు. ఇది మొత్తం లార్గెస్ట్ PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట. అయితే ఇప్పుడు ప్రతిపాదనలు ఏమన్నాయంటే ఫేజ్ 2A, ఫేజ్ 2B ఉన్నాయి. ఫేజ్ 2Aలో 5 కారిడార్స్ ఉన్నాయి, 76.4 కిలోమీటర్స్. ఫేజ్ 2Bలో 3 కారిడార్స్ ఉన్నాయి, ఇవి 85 కిలోమీటర్స్. సో ఇవి ఏ కారిడార్స్ ఏంటి ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఇక్కడ. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ ఏవియేషన్. సో మన గవర్నమెంట్ 950 ఎకరాలని ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి రామవరం అనే ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఐడెంటిఫై చేసింది. ఆ తర్వాత టెలిఫోన్ నెట్వర్క్ అనమాట. తెలంగాణలో మొత్తం సబ్స్క్రిప్షన్లు వచ్చేసి 41.94 మిలియన్స్ ఉన్నారు. దాంట్లో ఎట్లయినా వైర్లెస్ ఎక్కువ ఉంటారు. ఇది కామన్గా అయితే మనకి సబ్స్క్రిప్షన్ పరంగా చూస్తే ఎప్పుడైనా అర్బన్ ఎక్కువ ఉంటుంది రూరల్ కంటే. వైర్లో కానీ వైర్లెస్లో కానీ మనకు అర్బనే ఎక్కువ ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వైర్లెస్ టెలిడెన్సిటీ అంటే మనకి మొత్తం ఎంత డెన్సిటీ ఆ సాంద్రతలో వాడుతున్నారు అని చూస్తే ఇక్కడ మన ఇవి ఏంటంటే కొన్ని స్టేట్స్ టాప్ 4 స్టేట్స్లో మనం ఉన్నాం. ఫస్ట్ గోవా ఉంది, తర్వాత కేరళ, తర్వాత హర్యానా, తర్వాత తెలంగాణ. సో 105 ఇక్కడ వచ్చేసి తెలంగాణ వచ్చేసి 105.32 ఉంది. ఇండియా యావరేజ్ 82.07 అన్నమాట. సో తర్వాత మనకి ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ చూస్తే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, బ్రాడ్బ్యాండ్, నారో బ్యాండ్. ఇవి దేంట్లో చూసినా కానీ ఎక్కువైతే బ్రాడ్బ్యాండ్ ఉంది, తర్వాత నారో బ్యాండ్ ఉంది మనకి. ఒకవేళ రూరల్ అర్బన్ అని చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్బనే ఎక్కువ ఉంటుంది ఈ కనెక్షన్స్లల్లో. ఓకే, తర్వాత మనకి టీ ఫైబర్ సంబంధించి కొంచెం కనెక్షన్ అంటే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ హౌస్ హోల్డ్ కనెక్టివిటీ. ఇది ఎక్కడ లాంచ్ చేసిర్రు అంటే December 8, 2024లో ఒకటి నారాయణపేట, మద్దూరు, తర్వాత సంగుపేట, సంగారెడ్డి, తర్వాత అడవి శ్రీరాంపూర్, పెద్దపల్లి ఈ డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనే స్కీమ్ని లాంచ్ చేసిర్రు అన్నమాట. తర్వాత 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అంటారు. అంటే ఆల్రెడీ ఒక 3 సిటీలు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి కదా. అది కాక నెక్స్ట్ ఇది 4th సిటీ అంటారు, కొత్తగా డెవలప్ చేద్దామని చూస్తున్నారు అనమాట. దీన్నే ఫ్యూచర్ సిటీ అంటారు. ఇవి రంగారెడ్డి డిస్టిక్లో ఒక 56 విలేజెస్, 7 మండల్స్ని ఐడెంటిఫై చేశారు దీనికోసం. దీనికి కావాల్సిన ఏరియా 765.28 స్క్వేర్ కిలోమీటర్. ఇది ఎక్కడ అంటే మనకి లైస్ బియాండ్ ORR బిట్వీన్ శ్రీశైలం నేషనల్ హైవే అండ్ నాగార్జున సాగర్ స్టేట్ హైవే మధ్యలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఒకటి ఏర్పాటు చేశారు, దానికి చైర్మన్ CM ఉంటారు అన్నమాట. తర్వాత మనకి స్పీడ్, ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో తీసుకొచ్చారు. స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. దీని ప్రకారం ఏంటంటే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి తీసుకొచ్చారు. దీంట్లో ఒక 19 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.